ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఎస్ఐపి గురించి ప్లస్ స్టెప్అప్ ఎస్ఐపి మెయిన్ వచ్చేసి స్టెప్అప్ ఎస్ఐపి గురించి తెలుసుకున్నాం. సో నార్మల్గా ఎస్ఐపి చేసుకుంటే ఎవరైనా 5,000 రూపీస్ ఎస్ఐపి చేసుకుంటే 5 years తర్వాత 4,12,000 వస్తుంది. 10 years తర్వాత 11,61,000, 15 years తర్వాత 25 lakhs, 20 years తర్వాత 550 lakhs, 25 years తర్వాత 95 to 1 crore, 30 years తర్వాత 1.75 crores వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇది 12% రేట్ ఆఫ్ రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఇల్లుస్ట్రేటివ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. అంటే ఊహించి 12% వస్తుందని ఊహించుకొని మనం ఇప్పటి వరకు అన్ని ఫండ్స్లో ఆల్మోస్ట్ 12% వచ్చాయి కాబట్టి ఈక్విటీ ఫండ్స్ లాంగ్ టర్మ్లో ఈ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకుని మనం లాంగ్ టర్మ్ గోల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి ఫ్యూచర్లో 4.12 lakhs కావాలంటే మనం ఎంత పే చేయాలి, 10 years తర్వాత మనకి 12 lakhs కావాలంటే ఎంత పే చేసుకోవాలి, 5,000 ఎస్ఐపి చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎస్ఐపి పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి, 5,000 ఉన్నదని 10,000 మనం పెంచుకోవాలి. సపోజ్ మనం 10,000 పెంచుకునే పరిస్థితుల్లో లేము, మన దగ్గర అంత సర్ప్లస్ ఫండ్ లేనప్పుడు ది సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టెప్అప్ ఎస్ఐపి. సో స్టెప్అప్ ఎస్ఐపి ద్వారా మనము ఎస్ఐపి ఒకేసారి ఎక్కువ పే చేయకుండానే ఫ్యూచర్లో ఎవ్రీ ఇయర్ నేను స్టెప్అప్ ఏం చేశానంటే 10% స్టెప్అప్ ఎస్ఐపి చేసుకుంటాను. సో 10% కానీ మనం సిప్ని ఇంక్రీజ్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ 5,000 ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ 5,500, ఆ నెక్స్ట్ ఇయర్ 6,100, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10% 6,750 రూపీస్. ఇట్లాగా మనం ఎవ్రీ ఇయర్ ఎస్ఐపి పెంచుకుంటా వెళ్ళాలి. పెంచుకుంటా వెళ్తే మన గోల్స్కి ఇవి సరిపోవు కాబట్టి వీటికి డబల్ కావాలి కాబట్టి మన దగ్గర 10,000 సర్ప్లస్ లేనప్పుడు ఇలా చేసుకోవడం ద్వారా సో మనం ఫండ్ వాల్యూ ఎక్కువ పొందొచ్చు. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్లో మనం చూద్దాము. ఇక్కడ 4.12 lakhs వచ్చింది. అదే మనం స్టెప్అప్ ఎస్ఐపి చేస్తే 5 years అప్రాక్సిమేట్లీ 5 lakhs వస్తుంది. అదే మనము 10 years చేస్తే 11,16,000 అంటే ఆల్మోస్ట్ 12 lakhs రావాల్సింది, మనకి ఇక్కడ 17 lakhs వస్తుంది. అదే మనం 15 years తర్వాత 25 lakhs మనకి సరిపోదు కాబట్టి స్టెప్అప్ ఎస్ఐపి చేసుకుంటా వెళ్తే మనకి 43 lakhs వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ దాకా డబల్ కాలేదు కానీ ఇక్కడ నుంచి మ్యాజిక్ ఏంటంటే 20 years కానీ స్టెప్అప్ ఎస్ఐపి చేస్తే 50 lakhs బదులు 1 crore వస్తుంది. అదే ఇక్కడ డబల్ కన్నా ఎక్కువ వస్తుంది, 25 yearsకి 94 lakhs వస్తుంది. కానీ మనం స్టెప్అప్ ఎస్ఐపి చేసుకుంటా వెళ్తే మనకి 2.1 crore వస్తుంది. సో ఇక్కడ ఇంకొద్దిగా ఎక్కువ అంటే 30 years మనం స్టెప్అప్ ఎస్ఐపి చేయగలిగితే 1.7 crores బదులు మనకి 4.5 crore వస్తుంది. సో మనం చూడండి, ఇక్కడ ఒకే 5,000 అమౌంట్ని మనం స్లోగా ఎవ్రీ ఇయర్ మన శాలరీ పెరుగుతుంటుంది, లేదంటే మనం బిజినెస్ అమౌంట్ పెరుగుతుంటుంది, రెవెన్యూ పెరుగుతుంటుంది, అలాగే మన ఫ్యూచర్ అవసరాలు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా ఒక 10% స్టెప్అప్ ఎస్ఐపి 10% చేసుకుంటా వెళ్తే మనకి 4 lakhs వచ్చే 5 lakhs, 11 lakhs వచ్చే దగ్గర 17 lakhs, 25 lakhs వచ్చే దగ్గర 43 lakhs, 50 దగ్గర 1 crore. సో 25 years తర్వాత మనకి 2.1 crore, 1.7 బదులు 4.5 crore వస్తుంది. అంటే ఎవరైనా 21 years జస్ట్ జాబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు 30 years తర్వాత రిటైర్మెంట్కి 4.5 crore రెడీగా ఉంటుంది. ఇది 5,000 స్టెప్అప్స్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే. సో ఈ విధంగా మనం లక్ష్యాలు నిర్దేశించుకొని సో గోల్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తేనే మనం గోల్స్ రీచ్ అవుతాం. సపోజ్ మనకి 5,000 కన్నా ఎక్కువ ఎవరైతే సర్ప్లస్ నుండి సేవ్ చేయగలుగుతారో వాళ్ళకి సింపుల్గా ఏం చేయాలంటే సో డబల్ స్టెప్అప్ చేస్తే దీనికి డబల్ వస్తుంది. అంటే 5,000కి ఇంత వచ్చింది కాబట్టి అదే మనం 10,000 ఎస్ఐపి చేస్తే 5 lakhs బదులు 10 lakhs వస్తుంది, 17 బదులు 34 lakhs వస్తుంది, 43 బదులు 86 lakhs వస్తుంది. అదే 1 crore బదులు 2 crore వస్తుంది, 2.1 బదులు 4.2 crore వస్తుంది, 4.5 బదులు 9 crore వస్తుంది. 10,000 స్టెప్అప్ ఎస్ఐపి చేసుకుంటా వెళ్తే 9 crore రెడీగా ఉంటుంది. ఎవరైతే యంగ్స్టర్ నేను ఇందా చెప్పినట్టు 25లో 21 years కానీ 25 years కానీ స్టార్ట్ చేసుకుంటే 55 years తర్వాత 9 crore రెడీగా ఉంటుంది. ఇంకా సర్ప్లస్ ఉన్నవాళ్ళు ఒక 20,000 కానీ మనం స్టెప్అప్ ఎస్ఐపి ద్వారా చేయగలిగితే అంటే ఎవ్రీ ఎంకరేజ్ చేసేస్తే ఎగ్జాక్ట్లీ 10,000 డబల్ వస్తుంది. అంటే ఇక్కడ 20 lakhs వస్తుంది, 5 years తర్వాత 20 lakhs వస్తుంది, 10 years తర్వాత చూసుకుంటే 68 lakhs వస్తుంది, 15 years తర్వాత చూసుకుంటే 1.75 crore వస్తుంది. అది 20 years తర్వాత 4 crore వస్తుంది, 25 years తర్వాత చూస్తే 8.4 crore వస్తుంది, 30 years తర్వాత చూస్తే 18 crore వస్తుంది. అంటే ఎవరైతే 25లో రిటైర్ అవ్వాలనుకున్న వాళ్ళు 8.4 crore కావాలనుకున్న వాళ్ళు 20,000 స్టెప్అప్ ఎస్ఐపి చేయాలి.
ఎవరైతే 20 ఏళ్ళలో రిటైర్ అవుతారో నాకు 4 crores కావాలనుకున్న వాళ్ళు 20,000 స్టెప్ అప్ ఎస్ఐపి చేయాలి. సో ఈ విధంగా చేసుకుంటే మీ రిటైర్మెంట్ గోల్ రీచ్ అవుతుంది. ఈ రిటైర్మెంట్ కావచ్చు, ఫ్యూచర్ చిల్డ్రన్ అవసరాల కోసం, వీటన్నిటి కోసం ఇట్లాగే మనం ప్లాన్ చేసుకుంటే ఎవరైతే 5 years లో 20 lakhs కావాలి, 4 lakhs సరిపోదు అనుకుంటే 20,000 స్టెప్ అప్ ఎస్ఐపి ద్వారా చేయాలి. సో ఈ విధంగా సింపుల్ క్యాలిక్యులేషన్. సో మనం 5,000 అయితే ఎంత అవుతుంది, స్టెప్ అప్ ఎస్ఐపి అయితే ఎంత వస్తుంది, అలాగే 10,000 స్టెప్ అప్ ఎస్ఐపి అయితే ఎంత వస్తుంది, 20,000 స్టెప్ అప్ ఎస్ఐపి అయితే ఎంత వస్తుంది. అదే మామూలుగా స్టెప్ అప్ కాకుండా నార్మల్ కావాలంటే దీనికి డబుల్ వస్తాయి. కానీ మనకు అంతకన్నా ఎక్కువ కావాలి కాబట్టి ఈ ఫార్ములా రీచ్ అయితే మనం ఈ ఫార్ములా ద్వారా స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటా వెళ్తే మన ఫ్యూచర్ గోల్స్ డెఫినెట్గా ఇన్ఫ్లేషన్కి అంటే ఈ రోజు వాల్యూకి ఇన్ఫ్లేషన్ ప్రకారం 5 years తర్వాత 10 years తర్వాత మనకి డబల్ అమౌంట్ కావాలి. సో దానికోసం మనం స్టెప్ అప్ ఎస్ఐపి కంపల్సరీ చేస్తేనే మన గోల్స్ రీచ్ అవుతాం. ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా నెంబర్కి ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.